మొత్తం ప్రపంచంలో స్త్రీని బట్టల విషయంలో, కట్టుబాట్ల విషయంలో, ఆచారాలతోటి, ఇతరత్ర అంశాలతోటి ఆమె బలహీనరాల్ని చేసి ఒక మూలను కూర్చోబెట్టే ఒకానొక కుసంస్కారాలు ఏర్పడుతున్న రోజుల్లో స్త్రీ చైతన్యంతో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక న్యూడ్ రెవల్యూషన్, అంటే న్యూడిటీ తోటి మొత్తం బట్టలనే విప్పేసి మేము ఇలాగే ఉంటామనేంతలాగా. అందులో ఇందాక నేను ప్రస్తావించినట్లు ఆమె నడుస్తూ వెళుతున్నప్పుడు చొంగ కార్చే కుక్కల్లోని ఆర్తి ఉంటుంది అని కవిత రాస్తారు. అంటే అర్థం ఏంటి? ఆమె ఎలా ఉన్నా చూసేవాడి చూపుల్లో మార్పు రావాలి, అంతేగాని ఆడవాళ్ళ డ్రెస్ ఇలా వేసుకోండి అనే దాంట్లో కాదు. అనేకమైన చూడకూడని కంటెంట్ అత్యంత సునాయాసంగా చూసేందుకు అవకాశం వచ్చిన ఈ రోజుల్లో మనము ప్రత్యేకంగా ఒకానొక స్త్రీ ఇలా ఉంటే సమాజం బాగుంటుంది, ఆమె నిండుగా కప్పుకుంటే ఆమెకు గౌరవం పెరుగుతుంది అనే తప్పు. సినిమా రంగమే గ్లామర్ ఫీల్డ్. అసలు ఆ ఫీల్డ్లోకి వెళ్ళడమే గ్లామర్ తోటి వెళ్తారు. సినిమా అంతా కూడా కమర్షియలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సినిమాని చూడాలి అనుకున్న వ్యక్తికి ఒకానొక ఇంపల్స్ కలిగించేది ఏదైనా ఉందంటే వన్ ఆఫ్ ద ఇంపల్సెస్ ఏంటి అంటే గ్లామర్. గ్లామర్ని చూపించేందుకు ఒక అవకాశం, ఒక ప్లాట్ఫామ్ ఉన్న చోట హీరోయిన్లు నిండుగా కప్పుకొని ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.